పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాంపల్లి ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ గారితో ఉన్నాము. సార్, ఇప్పుడు ట్రెండింగ్ ఎక్కడ చూసినా బై ఎలక్షన్ అనే ఒక ట్రెండింగ్ ఉంది. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ 25,000 మెజార్టీ తోటి గెలవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? 25,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సొంతంగా వచ్చిందా లేకపోతే పొత్తులతో గెలిచిందని అనుకుంటున్నారా? సొంతంగా కాంగ్రెస్ పార్టీ నిలిస్తే 20,000 ఎప్పుడు కూడా గెలుస్తుంది. ఆ ఎంఐఎం తోక పెట్టుకున్నారు కాబట్టి 25తో గెలిచినాం. సో నేను ఫస్ట్ నుంచి ఎంఐఎం అవసరం లేదు కాంగ్రెస్ కి, వాళ్ళు ముస్లిమ్స్ కి ఛాంపియన్ గారు, అది ఒక దంగలంగా పార్టీ, ఉట్టి బోకస్ ఓట్లతోనే వీళ్ళు గెలుస్తారు, సో అవసరం లేదు అని చెప్పిన నా పర్సనల్ ఒపీనియన్. కానీ హైకమాండ్ కానీ మా ముఖ్యమంత్రి కానీ వాళ్ళకు పెట్టుకుంటున్నారు, నో ప్రాబ్లం. సో కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఎలక్షన్ కానీ 100% గెలుస్తుంది. దానికి రీజన్ ఏమంటే కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది. పబ్లిక్ లో మైండ్ లో ఏముంటది అంటే ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళు గెలిస్తే మనకు ఏదో మేలు అవుతుంది, ఏదో మంచి అవుతుంది. ఆ సైకాలజికల్ ఈక్వేషన్ తో కాంగ్రెస్ గెలుస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. అలాగే చూసుకుంటే ఇప్పుడు త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా రాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. అక్కడ కూడా అంటే పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? నేను నా పర్సనల్ అడిగితే ఖైరతాబాద్ కి టైగర్ నాగేందర్ గారు అంత సీనియర్ లీడర్, ఆయనకు అన్ని తెలుసు, ఎవరు తోక పార్టీ అవసరం లేదు, సింగిల్ హ్యాండెడ్ గా నాగేందర్ గారు గెలుస్తారు. సో దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనలేదు, పార్టీ వద్దన్నా లేకపోతే మీరే రాలేదా? నేనే రాలేదు, నేనే చెప్పిన పార్టీకి. ఎంఐఎం మొత్తం ఇండియాలో బ్రేక్ చేస్తుంది కాంగ్రెస్ కి, వాళ్ళకు మనం ఇక్కడ నెత్తి మీద పెట్టుకుంటున్నాం. లేటెస్ట్ బీహార్ లో మొత్తం సీట్లు గెలుస్తున్నారు, మన సీట్లే గెలుస్తున్నారు. కాంగ్రెస్ అగేన్స్ట్ మాట్లాడుతున్నారు వీళ్ళు ఇలా బీహార్ చేసిన తర్వాత రేపు ఆసాంలో వెళ్ళిపోతారు, రేపు వెస్ట్ బెంగాల్లో పోతారు, ఉత్తరప్రదేశ్ లో పోతారు, ఇండియాలో టోటల్ బ్రేక్ చేస్తున్నారు. ఎక్కడ వీళ్ళ సీట్లు వస్తున్నాయి అది కాంగ్రెస్ సీట్లే. సో మొత్తం కాంగ్రెస్ కి బ్రేక్ చేసే పార్టీ మనకు జూబ్లీ హిల్స్ లో ఏం అవసరం? ఇదే పార్టీ ముఖ్యమంత్రికి తిట్టినారు, ఆర్ఎస్ఎస్ చడ్డి పొట్టోడు, ఏం పిక్తాడు, దొంగ, కరప్టెడ్, ఇంత 100 మాటలు మాట్లాడినారు. వీళ్ళ పార్టీకి మనకు ఎందుకు అవసరం? సో ఈ లంగా దొంగ పార్టీ ఉన్నది జూబ్లీ హిల్స్ లో కాబట్టి నేను రాను. మేం వస్తే కొట్లాట అవుతుంది, దానిలో ఎలక్షన్ రిజల్ట్ ఏదో నెగటివ్ వస్తే నా నెత్తి మీద వస్తుంది. సో నవీన్ యాదవ్ గెలవాలి, కాంగ్రెస్ గెలవాలి. సో నేను రాలేదు. జూబ్లీ హిల్స్ గెలుపు నవీన్ యాదవ్ అనుకుంటారా, కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారా? 110% కాంగ్రెస్ 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 కాంగ్రెస్. అంటే నవీన్ యాదవ్ అక్కడ స్థానికుడు, అతని వల్ల కూడా ఎక్కువ శాతం ఓటింగ్ వచ్చింది అని అంటున్నారు. మంచోడు గుడ్ పర్సన్, రైట్, గెలిచే క్యాండిడేట్. కానీ మీరు ఒక క్వశ్చన్ అడిగినారు, నవీన్ యాదవ్ కాంగ్రెస్, టోటల్ కాంగ్రెస్, మొత్తం గవర్నమెంట్, మొత్తం మినిస్టర్, ముఖ్యమంత్రి 8 days అందరు కాన్సన్ట్రేషన్ ఎక్కడ? మొత్తం లొల్లి పంచాయత్, మొత్తం తెలంగాణ జూబ్లీ హిల్స్ లో. సో కాంగ్రెస్ కి క్రెడిట్ ఇస్తాం కదా అన్న. జనరల్ ఎలక్షన్స్ ఉంటే నవీన్ యాదవ్ కి ఇస్తా క్రెడిట్, కానీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ మంచోడు, రైట్. బీసీ రిజర్వేషన్ల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కి సంబంధించి 17 నుంచి 20% వరకే ఇచ్చారు, బీసీలను మోసం చేశారని బీసీ సంఘాలు అంటున్నాయి. బీసీ సంఘాలకు ఏం చెప్తారు? అరే ఎక్కడ ఎత్తి నొప్పిరాన్న ఈ క్వశ్చన్ కి. సర్పంచ్ ఎలక్షన్ లో ఫస్ట్ సింబల్ ఉండదు, ఎవరు గెలిస్తే ఆ రూలింగ్ పార్టీలో వస్తారు. బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ దగ్గర పోతారు, ఇలా కాంగ్రెస్ ఉన్నది మా దగ్గర వస్తారు. దానిలో టికెట్ ఇచ్చేది ఏం, పర్సెంటేజ్ ఏం, కామన్ సెన్స్ ఉండాలి ఆపోజిట్ పార్టీకి. నెంబర్ 2, బీసీ కోసం ఏం చేయలేదు, హైకోర్టు పోలేదు, సుప్రీంకోర్టు పోలేదు, అసెంబ్లీలో బిల్ పెట్టలేదు, ప్రధానమంత్రి పోయి కాలు మొక్తామని చెప్తున్నాం, ఇంకా ఏం చేయాలి చెప్పు. సో ఆపోజిషన్ మాట్లాడుతుంది, వాళ్ళ బతుకు కోసం, వాళ్ళ టీఆర్పీ కోసం వాళ్ళు మాట్లాడతారు. కానీ వాస్తవం ఏమున్నది? బీసీలకు వాళ్ళ వాటా ఇవ్వాలి, అదే కాంగ్రెస్. తప్పకుండా దాని మీదనే ఉంటాం. మీ జెండా గద్దెలు పగలగొట్టాలని కవిత చెప్పింది, అంటే బీసీలను మోసం చేసిరు కాంగ్రెస్ పార్టీ అని ఏం చెప్తారు? అమ్మ కవితమ్మకి చెప్తున్నా, నువ్వు సొంత అన్నకి సొంత పార్టీకి ఇడవలేదు, నీకు టీఆర్పీ కావాలి, నువ్వు సెకండ్ జయలలిత తయారు కావాలి అని మొత్తం మేకప్ చేసుకొని మొత్తం ఇట్లా జుట్టు పెట్టుకొని వస్తున్నావు అమ్మ. ఎందుకు డ్రామా? వద్దు ఈ డ్రామా.
సో ఆయనకు ఒక టీఆర్పీ కావాలి, ఎవ్రీడే నేను బయట రావాలి, టీఆర్పీ రావాలి, ప్రెస్ లో నేను కనిపించాలి. వాస్తవం ఏమి లేదు. కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉన్నది, బీసీలకు ఇప్పియాలి వాళ్ళ వాటా 100%. ఏదైనా కానీ వాటా ఇప్పిస్తాం. టైం కలిసి వస్తలేదు, కానీ కాంగ్రెస్ చిత్తశుద్ధి బీసీలకు ఇప్పియాలి. లాస్ట్ క్వశ్చన్, అసదుద్దీన్ ఓవైసీ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసదుద్దీన్ ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తాడు. ఏమని మేము ముస్లిమ్స్ కి నేను ఛాంపియన్. వాడు ఒక దొంగ. వాడు ఒక ముస్లిమ్స్ కి డెవలప్మెంట్ చేస్తే హైదరాబాద్ కానీ ఓల్డ్ సిటీ కానీ ఈ పొజిషన్లో ఉండదు. హైదరాబాద్ డెవలప్ చేయలేదు, ముస్లిమ్స్ కి డెవలప్ చేయలేదు. ఛాంపియన్ ఆఫ్ ముస్లిం చెప్తాడు. ఉట్టి వాళ్ళ సిండికేట్, వాళ్ళ ఫ్యామిలీ ఉట్టి డెవలప్ అవుతుంది. ఎవరు డెవలప్ గారు. మొత్తం ఇండియాలో తిరుగుతాడు, బీజేపీ ఏజెంట్ లాగా తిరుగుతాడు. సో వీడు ఎక్కడ కూడా గెలిస్తే అక్కడ బోకసోట్లోనే గెలుస్తాడు. సో వీడు పెద్ద దొంగ, అందరికంటే పెద్ద గజ దొంగ నరేంద్ర మోదీ. సెకండ్ దొంగ వీడు అసదుద్దీన్. పొలిటికల్ పోలరైజేషన్ చేస్తారు, డివైడ్ అండ్ రూల్ చేస్తాడు. అక్కడ హిందుత్వ, జై శ్రీరామ్, ఇక్కడ నారే తక్బీర్, మొత్తం డివైడ్ అండ్ రూల్. వాడు పెద్ద దొంగ, వీడు చిన్న దొంగ. సో అసదుద్దీన్ లంగా.